రైట్ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన స్వేచ్ఛ కాళ్లు బెడ్ కి తాకి ఉండడంతో అనుమానం వ్యక్తమవుతోంది. పోస్టుమార్టం నిమిత్తం స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా కూతురుతో కలిసి వేరుగా ఉంటుంది స్వేచ్ఛ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన స్వేచ్ఛ కాళ్లు బెడ్ కి తాకి ఉండడంతో అనుమానం వ్యక్తమవుతోంది. పోస్టుమార్టం నిమిత్తం స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా కూతురుతో కలిసి వేరుగా ఉంటుంది స్వేచ్ఛ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన స్వేచ్ఛ కాళ్లు బెడ్ కు తాకి ఉండడంతో అనుమానం వ్యక్తమవుతోంది. పోస్టుమార్టం నిమిత్తం స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా కూతురుతో కలిసి వేరుగా ఉంటుంది స్వేచ్ఛ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన స్వేచ్ఛ కాళ్లు బెడ్ కు తాకి ఉండడంతో అనుమానం వ్యక్తమవుతోంది. పోస్టుమార్టం నిమిత్తం స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా కూతురుతో కలిసి వేరుగా ఉంటుంది స్వేచ్ఛ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.